పరిస్థితుల దానం నాగేందర్ మటుకు బహిరంగంగానే దొరికిండు కాబట్టి ఆయన మీద వేటు వేసేది ఉంటే అది ఎందుకు వేయలేదు అనేది అటు స్పీకర్ గారు పార్టీ నిర్ణయం, హైకమాండ్ దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటానే ముందు రోజులలో చూద్దాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే సార్. నమస్తే అండి. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ అసలు కేటీఆర్ గారు ఇది ఒక చీకటి రోజు అని మాట్లాడితే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అసలు మీ కేసీఆర్ గారు ఏం చేశారు, ఎంతమందిని లాక్కున్నారు, ఎంతమంది ముందు కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ను వీడి బయటకు వచ్చి ముక్కు నేలకు రాసి సారీ చెప్తే ఆ తర్వాత నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్తాను అని కడియం శ్రీహరి గారు అన్నారు. ఏమంటారు మీరు? పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజ్యాంగబద్ధంగా ఒకవేళ ఆయా సభ్యులు మారాలి అని అంటే ఆ పార్టీ మీద కానీ ఎన్నికైనటువంటి ఏ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఏ విధమైనటువంటి సిస్టాన్ని ద్వారా చేరాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మెజారిటీ బై మైనారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎల్పీగా మారొచ్చు, లెజిస్లేటివ్ పార్టీగా ఇంకొక పార్టీలో విలీనం చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉన్న సందర్భంలో ఆనాడు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు గతంలో టిఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి తెలుగుదేశము మరియు కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి ఆ సందర్భానికి చాలా తేడా ఉంది. అక్కడ ఆనాడు లెజిస్లేటివ్ పార్టీగా మాత్రమే టిఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధత అక్కడ కనిపించింది ఎవరికైనా. కానీ ఈరోజు కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నీతి నియమం తప్పి స్పీకర్ గారి ముందల వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిజువల్ ఎవిడెన్స్లో మేము పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడం జరిగింది. అది పోగా మరి ఎవిడెన్సెస్ మరి తీసుకున్నటువంటి మరి గౌరవ తెలంగాణ శాసనసభ అధ్యక్షులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు టెక్నికల్గా కానీ నైతికంగా కానీ మరి విశ్లేషణ చేసి ఆధారాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా చేరారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ మీద విజయార్య గారు అంటే సంబంధం ఉన్నా లేకపోయినా ఒకటైతే చెప్పాల్సి వస్తుంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపే మనందరం మాట్లాడేది. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, ఇది ఎక్కడైనా రాస్తారు. చుట్ట తాగటం ఆరోగ్యానికి హానికరం, బీడీ తాగటం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి, ఏదైనా పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా గతంలో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పార్టీ ఫిరాయింపులు అనేది 100% రాంగు, ఇందులో డౌటే లేదు. అయితే దీనిలో కడియం శ్రీహరి గారి వాదన ఏంటంటే అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పలేదు, ఆయన ఎందుకు తీసుకున్నారు ఆ రోజున అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? అదే కదండి, కడియం శ్రీహరి గారు ఎవరన్నా కానీ ఇప్పుడు అధిష్టానమేనండి. భారత రాజ్యాంగాన్ని నడిపేది ఆయా పార్టీల అధ్యక్షులు తప్పిస్తే ఎవరు కాదు. ఇది ఒకటి యాది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నప్పుడు ఆనాడు నీవు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పార్టీ అధినేత గురించి నీకు అవకాశం ఇచ్చి నేను ఒక గొప్ప లీడర్ గా తయారు చేసినటువంటి అధినేత గురించి నువ్వు అట్లా మాట్లాడితే అది ఎంత దౌర్భాగ్యం అనేది ప్రజలు కేసీఆర్ ని ఒక లీడర్ గా తయారు చేసింది ఏ పార్టీ అండి? తప్పండి. కేసీఆర్ గారిని కాదు సార్, కేసీఆర్ గారిని ఒక లీడర్ గా తయారు చేసింది ఏ పార్టీ? ఒక అవకాశవాదండి. క్లియర్ గా నీకు ఇష్టం లేకపోతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీకి రాజీనామా చేసి బయటికి పోతే మేము ఒప్పుకునే వాళ్ళమే. ఈరోజు పార్టీ బీఫామ్ మీద గెలిచి నీవు ఎట్లా పార్టీ మారుతావు, పార్టీ ఎట్లా సమర్థించుకుంటావు? సార్ ఆయన ఇంకొక 2 పాయింట్లు చెప్పారు సార్ కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారు ఇంకో 2 పాయింట్లు చెప్పారు.
అసెంబ్లీలో సాక్షాత్తు కేటీఆర్ గారు మాట్లాడుతూ మా బలం 38 అన్నారు. మా బలం 38 అంటే కడియం శ్రీగారితో కలిపినే చెప్పారు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికీ కూడా పార్టీకి నేను పేమెంట్ చేశా, ఏదో పార్టీ మెంబర్గా నేను పేమెంట్ చేశా. అంటే నేను పార్టీ ఫండ్గా పార్టీలో ఉన్నట్టుగా ఎవరైతే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫీజు అనేది ఉంటుంది కదా, అది కట్టే నేను. అంటే నన్ను పార్టీగా ఉంచారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము 38 మంది అంటారు. ఏ రకంగా మీరే చెప్తారు, మీరే నేను మీ పక్కకి వెళ్ళారంటున్నారు కడియం శ్రీహరి గారు. ఇది కూడా లేవనెత్తింది. ఏమంటారు? రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక లాజిక్ దాగి ఉంది. చెప్తా అదేంటండి, ఖచ్చితంగా కేసీఆర్ గారు బలము 38 అనాల్సిందే. ఎందుకు అనంటే విప్పు అతిక్రమించినప్పుడు మారే వాళ్ళు పార్టీ మారినట్లు అవుతుంది. కాబట్టి ఆయన అనక తప్పదు. ఆయన పార్టీ నుంచి బయటికి పంపించేయాల్సింది కదా. ఎవరైనా కూడా ఆ మాట అనక తప్పదు. కానీ టెక్నికల్ గా బహిరంగ సమావేశంలో మీడియా మాధ్యమం ద్వారా నీవు కాంగ్రెస్ పార్టీ కండవలేసుకుంటువి, నీవు ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోతే మీ 10 మంది, ఈ 9 మందిది ఒక లెక్క అయితే దానం నాగేంద్ర గారు మరొక లెక్క. ఆయననేమో ఎమ్మెల్యేగానేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచే, మళ్ళా ఈ రోజు ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద ఆయన పోటీ చేసే. మరి ఇది ఎక్కడ దుర్మార్గం? స్పీకర్ గారు ఆయన ఒక మాట అన్నారు సార్, ఆయన ఒక మాట అన్నారు, అసలు నేను ఎంపీగా గెలిస్తే ఈ పంచాయతీ ఉండబోదని అన్నారు. అంటే అర్థం ఏంటంటారు? అసలు అది రద్దు అయ్యేదండి. అసలు ఆయన ఎన్నికలే చెల్లుబాటు కాదు. ఓకే, అసలు యాక్చువల్లీ ఆయన బీఫామ్ అంటే మీకు ఇంకొకటి చెప్తా టెక్నికల్ గా, అంటే ఎలక్షన్ కమిషన్ కూడా నిద్రపోతా ఉన్నది. ఈ రోజు ఒక బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తే గీస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద వచ్చినప్పుడే ఆయన ఎన్నిక చెల్లదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఈ అంగాలు అసలు నిజంగా మరి వీళ్ళకు విద్య రాదా, రాజ్యాంగం తెలియదా, అమలు తెలియదా? అరే ఇప్పుడు కేసీఆర్ గారు ఏది చేసినా మీకు రామ్మోహన్ గారి కంటే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు ఏది చేసినా, రాజకీయం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అందుగురించే లెజిస్లేటివ్ పార్టీగా ఆయన తీసుకున్నాడు. కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు కూడా పార్టీ మార్పులు కోరికలే, అది రాజ్యాంగ బద్ధం. కానీ ఈ 10 మందికి సంబంధించి ఈ రోజు భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది, ప్రపంచంలో చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు టెక్నికల్ గా గెలవచ్చు. ఎందుకు గెలిచిరు అని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటారు. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైంది, వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి సేమ్ అదేంటి సార్, మీరిద్దరూ కలవడం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు పోయినాయి అని అందరూ అంటే ఒక్క నిమిషం సందర్భంలో మరి తద్విరుద్ధంగా స్పీకర్ నిర్ణయాలకు తద్విరుద్ధంగా తీర్పులు వచ్చినాయి. మరి ఈసారి ఎందుకు రాలేదు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ మోదీ గారు కుమ్మక్క అయిపోయి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఈ రోజు అటు ఇటు చేసి. సరే పోలండి, బాధపడమాకండి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మీరును బీజేపీ ఒకటే విధులు కానీ మన ఎంపీ ఎలక్షన్ లో అయినట్టు బాధపడమాకండి. ఒక మాట స్పష్టత చేస్తా, ఎన్నికల కంటే ముందు పొత్తులు పెట్టుకోవచ్చు ఏ పార్టీలైనా, రాజ్యాంగబద్ధం. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా పొత్తులు పెట్టుకోవటం అది రాజ్యాంగబద్ధం. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏదైతే టెక్నికల్ గా ఎథికల్ గా ఉన్నటువంటి సమస్య ఉన్నదో దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత స్పీకర్ గారిది, దాన్ని తేల్చలేనటువంటి అసమర్థత సుప్రీంకోర్టుది. ప్రజా కోర్టులో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి తీర్పు జరుగుతుంది, ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళకి. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం. మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒక్కటే మాట, ఎందుకంటే మొన్న రాజమౌళి గారితో అదే అన్నాను, ఇప్పుడు విజయాలయం అదే అంటున్నారు. మీరు సుప్రీంకోర్టు విషయంలో అటువంటి మాట్లాడితే జైలు పోతారు అంటున్నారు. ఈ మాట కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది తప్పు. సుప్రీంకోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు రాలేదు, నీతి అవగాహన లేదు, మీకు వ్యతిరేకమైన తీర్పు కాదు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న కేసు డిస్పోజ్ చేసారు అంతే. మీరు తీర్పు చెప్తలేరు అన్నారు,
కోర్టు ధిక్కారం అన్నాడు. ఈ రెండు పోయినాయి కదా, తీర్పు చెప్పిండు. ఏ తీర్పు చెప్పిండు అనేది అంటే డీల్ కోర్టు పోవాలి. కానీ వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురుతో కుమ్ముక్కు అయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పొరపాటు చేస్తుందో టీఆర్ఎస్ కూడా చేస్తుంది అంటున్నాను నేను. రేపు ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంతే. ఇప్పుడు స్పీకర్ మీద అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ మీద అయిపోయింది. మీరు అదే తోమలు ఉన్నారు అంటున్నారు. మీరు ఓడిపోలేదు, బీఆర్ఎస్ ఓడిపోలేదు. మీరు కేవలం పిటిషన్ వేసి పిటిషన్ సమయం అయిపోయింది, దాని పని అయిపోయింది. ఏ పిటిషన్ వేసుకుని అక్కడికి అయిపోయింది. కానీ మీరు ఎందుకు ఇట్లా మీరెందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ కరెక్ట్ అన్నాడు, ఎందుకంటే కోర్టుకు పోతాం, అది హైకోర్టు పోతాం అన్నాడు, అది కరెక్ట్ అంటున్నాను. కొంచెం లీగల్ మ్యాటర్ విజయాలయ గారు మీకు తెలియదని కాదు, కానీ మీరు ఓడిపోలేదు, సుప్రీంకోర్టు కుమ్ముక్కుగా ఇవ్వడంతో కూడా అట్లా అంటే మనమే చేరిపోతాం అన్న కూడా అంటున్నాను. రైట్ రైట్ మనమే అంటే అర్థం ఏంటి సార్? మనమే అంటే ఎవరన్నా అనొద్దు అంటున్నాను నేను. అంటే వారు కూడా ఇప్పుడు వారు ఇప్పుడు వైద్య మెన్ గా మనమే అంటే మీరు ఆయన కలుపుకుని అన్నారేమో. రైట్ ఇప్పుడు మాకు అవకాశం ఉన్నది, మేము కోర్టు పోతామని చెప్పినాం. ఒకసారి కాకపోతే ఇప్పుడు ఇద్దరు జడ్జిల బెంచ్ ఒకవేళ ఒప్పుకోకపోతే మూడో బెంచ్కి వెళ్తాం, 4వ బెంచ్కి వెళ్తాం, 5వ బెంచ్కి వెళ్తాం. మాకు న్యాయం జరగదాకా మేము వదిలిపెట్టాం. ఇవేమి కుదరకపోతే ప్రజా కోర్టులో తేల్చుకుంటారు, అంతే కదా? రైట్ 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 పాపిరెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్. ఇందాకడ విజయార్య గారు మాట్లాడుతూ ఎలక్షన్లో ముందు పొత్తు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత అయినా పోనే పొత్తు భాగంగా వెళ్ళొచ్చు, కానీ మధ్య రకంగా వెళ్ళకూడదన్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ బీఆర్ఎస్ ముందు పొత్తు పెట్టుకున్నాయా, తర్వాత పొత్తు పెట్టుకున్నాయా, మధ్య రకంగా వెళ్ళినాయా? మీరు నిష్పక్షపాతంగా చెప్పి మీరు డిబేట్లోకి రావాలి. ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది? లక్ష్మీనాథ్ గారు, రాజకీయాలలో ఎలక్షన్లలో పొత్తులు, పోటీ చేయడము, అండర్స్టాండింగ్ ఇవన్నీ కామన్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలవద్దని ఎక్కడ లేదు, లేదా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవద్దని ఎక్కడ లేదు. అవి అనవసరమైన చర్చలు. ఎందుకంటే పొలిటికల్ అవసరాల, రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా కలుస్తారు. కలవడం అనేది ఎలక్షన్స్ లో ఒక సంప్రదాయం, అది తప్పు కూడా కాదు. కాబట్టి ఎవరు ఎందుకు కలిసిరు, దేనికి కలిసినది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి దాని మీద మన చర్చ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం అంటారు, నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడారు ప్లీజ్. అయితే లక్ష్మీనాథ్ గారు, హలో, చెప్పండి సార్, మీరే మాట్లాడండి. హలో, మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఏదైతే టాపిక్ ఉన్నదో, ఏదైతే ఈ ఎందుకంటే స్పీకర్ ఒక లెవెల్ నాకు అసెంబ్లీలో ఉన్నది, అధికారం ఉన్నది ఒక ప్రిటెక్స్ట్ తోని నేను అడ్డగోలు చెప్పడం జరిగింది. అంటే